వాడు మొగోడే కదా, ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకో, మొన్న మొగోడో కాదో ఇంకోటో. వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను. దమ్ముంటే నేను వచ్చేది ఏంది, వాడు ఆడ కూర్చొని నన్ను రమ్మనేది. ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను, పంపిండి ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళ ఇంట్లోకి, మీరంతా పోండి అని చెప్పమను. వాడు చెప్పినట్లు ఆడతారు తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతుంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్ను రోడ్డు మీద నేను కూర్చోవాల్సిన అవసరం లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నాకు దమ్ము ఉందో లేదో వాడిని నిద్రలో లేపి అడగండి. ఉలిక్కు పడకపోతే కన్నా నాకు దమ్ము లేనట్లే. వాడు ఉలిక్కు పడితే వానికి దమ్ము ఉందో లేదో వానికే తెలుసు. ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది, ఉలిక్కు పడేది, రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేది నాకు తెలుసు. చేతనైతే వాడు కొట్లాడకొచ్చే నేను కొట్లాడతా, రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. వానికి 74 ఏళ్ళు ఉంది, నేను ఓరుకుంటే 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. చచ్చిపోయే వానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను 3 నెలలు 4 నెలల లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను. మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం, నా దమ్ము ధైర్యము, వాడు నా గురించి మొత్తం తెలుసు. లేకపోతే వాడేంటి చెప్తాడు, పెద్దారెడ్డి కుటుంబం తప్ప వీళ్ళు రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని వాడు శాసించుతాడు మా పార్టీలో. నా కుటుంబం వచ్చే వానికి గుద్ద మీద అంటారని. నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు, వాళ్ళ అన్నకి తెలుసు, వాని కొడుకు తెలుసు, అందరికీ తెలుసు. వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు. ఏమి కాదు, ఇంతకుముందు పల్లెలలో పెడతాండే, వాళ్ళతో ఏడన్నా ఏదన్నా జరిగితే కేసులలో పెడతాండే. ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి 18 లేచినప్పటి నుండి వేరే వాళ్ళకి చుట్టుకోలే, మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలిలే.